వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 14వ తేదీ ఈనాడు దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. గమనిక: ఇచ్చట లిఫ్ట్ పనిచేయటం లేదు, కేజీహెచ్ లో రోగుల పాట్లు, పనిచేయని ఓపీ విభాగ లిఫ్ట్. నిన్ననే ఈ వార్త ఒకటి రాశారు. మెట్ల మీద నుంచి ఒక కాలుకు ఫ్రాక్చర్ అయి కట్టుకున్న వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతూ మీదకు వెళ్లారు, వాళ్ళ తాలూకా వచ్చినటువంటి సహాయకులు ఆయన ఎలా మీదకు తీసుకువెళ్లారు అన్నది నిన్న దినపత్రికల్లో మనం చదువుకున్నాం. ఈ రోజు దానికి సంబంధించిన సైమల్టేనియస్ వార్త: ఇచ్చట లిఫ్ట్ పనిచేయదు, కేజీహెచ్ లో రోగుల పాట్లు, మెట్ల మార్గంలో అవస్థ పడుతూ వెళుతున్న రోగులు అని చెప్పారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది చాలా పెద్ద ఆసుపత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటు నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి రోగులు. అయితే ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి రేవళ్ల చెరువు ఆక్రమణలకు నెలవు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. పట్టించుకొని రెవెన్యూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సత్యవానిపాలెం వేపగుంట దగ్గర ఉన్నటువంటి ఒక చెరువు గర్భాన్ని భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చుతున్నారు, అంటే చెరువుని కప్పేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. జీవీఎంసీ పరిధిలో భూముల ధరలు పెరగడంతో ఆక్రమణల దృష్టి చెరువులు, వాగులు, గడ్డలపై పడింది. దర్జాగా ఆక్రమించేస్తున్నారు. గుంటలు ఇవన్నీ ఆక్రమించడం కబ్జాదారులకు పరిపాటిగా మారింది అన్న సారాంశంతో ఈ వార్త రాశారు. ఇది సత్యవానిపాలెం వేపగుంట దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఎట్లా చేస్తున్నారు అన్నది ఇక్కడ రాసుకొచ్చారు. విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో మొన్న టీడీపీ విజయం సాధించింది. 10కి 10 స్థానాలు స్థాయి సంఘం గెలుచుకుంది. ఇప్పుడు గెలుచుకున్న తర్వాత మొట్టమొదటి స్థాయి సంఘ సమావేశం వాయిదాలు పడుతూ వచ్చింది. నిన్నటికి మొత్తానికి అది జరిగింది. నిన్న ఉదయం 10:45కు ప్రారంభమైనటువంటి సమావేశం 2 గంటల వరకు జరిగింది. 2:30 నుంచి మరలా జరిగింది. అప్పటికి కూడా అంశాలు ఒక కొలిక్కి రాకపోతే ఈ రోజుకి వాయిదా వేశారు. అప్పన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి జ్యోతిర్మయ్ కుటుంబ సమేతంగా శుక్రవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. న్యాయమూర్తి జస్టిస్ పివి జ్యోతిర్మయ్ దంపతులకు అప్పన్న స్వామి చిత్రపటం అందజేస్తున్న ఈవో శ్రీనివాసమూర్తి. హైకోర్టు న్యాయమూర్తి నిన్న విశాఖపట్నం రావడంతో విశాఖపట్నంలో కాసేపు గడిపి సింహాచలం దేవస్థానానికి వెళ్లారు. అక్కడ ఈవో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి ఆవిడికి చిత్రపటాన్ని అందివ్వడం, ఇదంతా ఒక వార్తగా రాశారు. కొలిక్కిరాని బదిలీల ప్రక్రియ మరోసారి గడువు పొడిగింపు. ఈ బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి ఇంకా రాలేదు. టైం కూడా పూర్తి అయిపోయింది బదిలీలు పెట్టుకోవడానికి. అయితే మరలా ఒక 5 రోజులు పొడిగించారు. ఎందుకు కారణంగా అంటే విజయవాడలో వరదల్లో అధికారులందరూ ఉండడం వల్ల కొంతమంది దీన్ని అప్లై చేసుకోపోతారు, ఇబ్బంది పడతారు అని ప్రభుత్వం ఒక ఆలోచనకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరలా ఇచ్చారు. మరోసారి గడువు పెంచారు. గడువు పెంచడంతో మళ్ళా వీళ్ళు యథారాజా తదా ప్రజలాగా ఇక అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం, మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ఎవరికి కావాల్సిన సిఫార్సు వాళ్ళు చేసుకున్న స్థాయిలో ఈ వార్త రాసుకొచ్చారు. ఇక బర్నవాడ్ లో వసతుల కల్పనకు 1.20 కోట్లు, కేజీహెచ్ తో హెచ్పిసిఎల్ ఒప్పందం. కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ తో కలిసి ఎంఓయు పత్రాలు చూపుతున్న హెచ్పిసిఎల్ అధికారులు నిన్న ఒక వార్డులో వసతులు కల్పించడానికి మొత్తం మీద చూసుకుంటే 1.20 కోట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. దాన్ని వార్తగా వీళ్ళు ఇక్కడ రాశారు. సెప్టెంబర్ 14 విశాఖపట్నం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం రాశారు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ వాన, ఉదయం నుంచి భరించలేని ఉక్కపోత ఎండ, సాయంత్రం ఒక మోస్తరు వర్షాలు. నిన్న విశాఖపట్నంలో ఉదయం విపరీతమైన ఎండ, ఉక్కపోత, ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యారు. దాని సాయంత్రం ఒకేసారి కుండపోత వర్షం కురిచింది. దీంతో కొంత ఉపశమనం కలిగింది. నిన్న జరిగిన వాతావరణంలో మార్పుల్ని ఇక్కడ వార్తగా రాశారు. ఒక ఫ్యామిలీ వర్షంలో తడుస్తూ వెళ్తున్న ఫోటో ఒకటి వేశారు. నిన్న సాయంత్రం ఎంత జరిగిందా అన్నది. ఇక రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయండి.
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్. వర్షాలకు నష్టపోయిన వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయాలని, అదే సమయంలో తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ ఆదేశించారు. అంటే ఇటీవల కురిసిన వరుస వర్షాలకు రైతులు కొంత ఇబ్బంది పడ్డారు, కొంత పంట కూడా నష్టం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ గారు నిన్న ఒక సమీక్షా సమావేశం బ్యాంకర్లతో పెట్టుకున్న తర్వాత బ్యాంకర్లకి బ్యాంకు అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు నిజంగా నష్టపోయింటే వాళ్ళ లోన్లు రీషెడ్యూల్ చేయండి, అలాగే వాళ్ళకి కొత్తగా లోన్లు ఇస్తే తక్కువ వడ్డీతో రుణం మంజూరు చేయండి అని బ్యాంకర్లకు ఒక ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన బ్యాంకర్లు కూడా స్పందించినట్టు వార్త సారాంశంగా ఉంది. ఇక సీటుకో రేటు, నచ్చిన పోస్టుకు 5 లక్షలు, ఉన్న చోట నుంచి కదలకుండా ఉంటే 3 లక్షలు. ఈపీడీఎస్ లో బదిలీలతో ఫిక్స్డ్ రేట్లు, భారీగా నేతల వసూళ్లు. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గడువు పెంచుతూ పోతుంటే కీలకమైన స్థానాలకు డిమాండ్ పెరిగిపోతుంది. బదిలీ వద్దనుకున్న వారు కూడా మంచి సీట్లోకి వెళ్లాలని 4 రాళ్లు వెనకేసుకోవాలని ఆరాటపడుతున్నారు. సిఫార్సు లేఖలు ఇచ్చే ప్రజా ప్రతినిధులకు పోటాపోటీగా నజరానాలు సమర్పించుకుంటున్నారు. ఇక్కడ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వార్త రాశారు. సీటుకో రేటు అంటే స్థాయిని బట్టి రేటు ఉంటుంది. అది నచ్చిన చోట పోస్టింగ్ అయితే 5 లక్షలు, లేదు ఉన్న చోట నుండి కదలకపోతే 3 లక్షలు అంటూ వీళ్ళు ఒక సమగ్ర నివేదిక చేసుకుని ఈ వార్త తాలూకా సారాంశాన్ని మొత్తం వాళ్ళు పరిశీలించి ఈ వార్తనే రాయడం జరిగింది. అంటే ఈ వార్త రాసేటప్పుడు ఏంటంటే నిజంగా ఇది రాయాలి అంటే మొత్తం ముందు వాళ్ళకి ఇన్పుట్స్ అన్ని కావాలి. అన్ని ఇన్పుట్స్ విలేకరు గారికి వచ్చిన తర్వాత దాన్ని పేపర్ రూపంలో బయటకు పంపిస్తారు. ఇది మొత్తం మీద చూసుకుంటే ఉన్న చోట కదలకుండా ఉంటే 3 లక్షలు. స్పష్టమైనటువంటి వీళ్ళ దగ్గర ఏదో సమాచారం ఉండబెట్టి ఎంత బహిర్గతంగా ఈ వార్తని వీళ్ళు రాయగలిచారు. అంటే మొత్తం మీద చూస్తే సీటుకో రేటు రిపీట్ సీటుకో రేటు, నచ్చిన చోట పోస్టింగ్ 5 లక్షలు, ఉన్న చోటే కదలకుండా ఉంటే 3 లక్షలు. ఈపీడిఎస్ లో బదిలీలకు ఫిక్స్డ్ రేట్లు. ఇటీవల కాలంలో బదిలీలు ప్రక్రియ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ వర్షాల కారణంగా మరొక 3 రోజులు పొడిగించడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా ఇలా ఈపీడిఎస్ లో ఈ రేట్లు ఉన్నాయి అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం. నిఘా ఐటమ్ కూడా ఇది మొత్తం అది పరిశీలించిన తర్వాత రాశారు. ఇక తహసీల్దార్ల బదిలీలపై తర్జన భర్జన, నగరం మైదానం నుంచి ఏజెన్సీకి వెళ్లబోమంటున్న జూనియర్లు. నేతల ద్వారా సిఫార్సులు. మరోవైపు పాడేరు డివిజన్ నుంచి 7గురిని మైదాన ప్రాంతానికి పంపించేందుకు అల్లూరు జిల్లా అధికారులు సుముఖం. ఐటీడీఏ నిబంధనలు అమలు చేయాలని కోరుతున్న ఏజెన్సీ తహసీల్దార్లు. ఇటు నుంచి 3కే పంపుతారని ప్రచారం. త్వరలో 3 జిల్లాల కలెక్టర్లు భేటీ. అంటే తహసీల్దార్లు బదిలీపై ఉమ్మడి విశాఖ జిల్లాలో కొంత తర్జన భర్జన జరుగుతుంది. మైదాన ప్రాంతం నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఉమ్మడి జిల్లాలో మార్పులు ఎలా చేయాలి అన్నది ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే చివరిగా ఏం నిర్ణయించుకున్నారంటే 3 కలెక్టర్లు కలెక్టర్స్ 3 కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక దగ్గరికి అయ్యి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీనిపైన ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఒక కొలిక్కి వచ్చినట్టు రాశారు. కలెక్టరేట్ బొమ్మ వేస్తూ తహసీల్దార్ల బదిలీలపై తర్జన భర్జన అన్నది ఒక వార్తగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఏయూలో బోధనాతర సిబ్బందికి బదిలీలు గుట్టుగా నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు, వివాదాలకు తావునివ్వకుండే అంటున్న అధికారులు. ఆంధ్ర యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి బదిలీలు జరుగుతున్నాయి. ఈ బదిలీలు కూడా గుట్టుగా జరిగిపోతున్నాయి. దీని వెనక ఏం మమ్మరం ఉందో ఏటి జరుగుతుందో అన్నది అర్థం కావటం లేదు. టీచింగ్ సిబ్బంది గుట్టుగా నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు అధ్యాపకుల్లో వస్తుందన్నమాట. అంటే బోధనేతర సిబ్బంది పైన వస్తుంది. ఈ వార్తను వీళ్ళు ఈ విధంగా రాసుకొచ్చారు. సాక్షి దినపత్రికల్లో సెప్టెంబర్ 14వ తేదీన రిపీట్. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. ఏయూను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి. ఏయూవీసీతో భేటీ అయిన హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి నిన్న ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతితో భేటీ అయినటువంటిది ఇక్కడ ఈ ఫోటో ఐటమ్ లో రాశారు.
వైద్య విద్యా కళలు చిదిమేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం 5 ప్రభుత్వ కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు రాకుండా అడ్డుపడుతుంది. కూటమి ప్రభుత్వం కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తుపాకుల నవీన్ కుమార్ రెడ్డి మధ్యవలస భీమిలి మండలానికి చెందినటువంటి ఒక కుర్రోడు ఇచ్చినటువంటి ఒక విద్యార్థి ఇచ్చినటువంటి వివరణని ఈ వార్త వీళ్ళు రాశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించవద్దు అంటూ శ్రీనివాసు యాదవ్ చిట్టి వరుస ఈ అబ్బాయి రాసిన మెడికల్ బాబు అంటే మెడికల్ ని అంచేస్తున్నారు అన్న వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక జీవీఎంసీలో కమిషనల్ సురు పర్సంటేజ్లు ఫిక్స్ 8% ఇవ్వాలని కాంట్రాక్టులకు హుకుం. కమిషన్ ఇవ్వని పనులకు నో క్లియరెన్స్. స్థాయి సభ్యులకు సంబంధం లేకుండా చక్రం తిప్పుతున్న ఓ నేత. సదరు నేత జోక్యంపై అధికార పార్టీ స్థాయి సంఘములు మండిపాటు. మేయర్ తానేనంటూ విశాఖపట్నం మున్సిపాలిటీలో జీవీఎంసీలో కమిషనర్లు షురు. జీవీఎంసీలో ఇటీవల కాలంలో ఏ పనులు జరిగినా కమిషన్లు తీసుకున్నారు. ఫిక్స్డ్ గా చేస్తే 8% ఇచ్చి తీరాలి అంటూ ఒక వ్యక్తి ఎవరితో సంబంధం లేకుండా నేనే మేయరు అంటూ చేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. అధికారులు లేక పలు అంశాలు వాయిదా. స్థాయి సంఘ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్న సభ్యులపై చైర్పర్సన్ అసహనం. స్థాయి సంఘం సమావేశం నిబంధనలకు కొత్త సభ్యులు తెలుసుకోవాలి. మీలో మీరే చర్చించుకుంటూ వివరణ ఇస్తున్న అధికారులపై రుసరుసలాడారు. కరెక్ట్ కాదు. ఏ అంశమైనా ముందుగా సెక్రటరీ సహాయకుడు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత అంశానికి సంబంధించిన అధికారులు వివరణ ఇస్తారు. అనంతరం ఏమైనా సందేహాలుంటే నేరుగా సభ్యులు చైర్పర్సన్ తెలపాలి తప్ప మీలో మీరు చర్చించుకోవడం ఏంటంటూ చైర్పర్సన్ గొలగాని హరివెంకట కుమారి సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అంటే ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీని తర్వాత ఏది జరగాలి, ఏం చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం నిన్న వెళ్ళలేదు. మీలో మీరే ఇది చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు కొంచెం సీరియస్ అయినట్టు ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక అధికారులు లేని కారణంగా అంశాలు వాయిదా పడ్డాయి అన్నది ఒక వార్త రాశారు. కొంచెం నభ్యంగా కొంచెం దివ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వినూతన గణనాథులు. ట్విట్టర్, ఇన్స్టాలో లక్షల్లో వ్యూస్, లైక్స్. ఎంఈపీ కాలనీ టు ట్రై కాన్ఫరెన్స్ లో వినాయక చవితి వేడుకలు విశాఖ వాసులు జరుపుకుంటున్నారు. నవ్య ఆలోచనతో విగ్రహాలను నెలకొల్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విగ్రహాలు ట్రెండ్ లో నిలుస్తూ లక్షల వ్యూస్, లైక్స్ సొంతం చేసుకుంటున్నాయి. అయోధ్య రామాలయంలో గణపతి 86,000 వ్యూస్. బాల గణపతి 1,12,000 వ్యూస్. బెల్లం వినాయకుడు 1,29,000 వ్యూస్. అంటే ఈ వినాయకుల్లో ఈ మధ్య కాలంలో వినాయక చవితి సందర్భంగా మొత్తం ఏర్పాటు చేసి ఈ వినాయకులు కొంచెం నభ్యంగా కొంచెం దివ్యంగా అంటూ రాస్తూ వెరైటీ వినాయకుడు తయారు చేశారు. బెల్లం వినాయకుడు, అయోధ్య రామాలయంలో గణపతి, బాల గణపతి. ఈ వినాయకులకి చూసేందుకు ప్రజలు సోషల్ మీడియాను షేర్ చేసుకోవడంతో లక్షల వ్యూస్ వచ్చాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక రైతు బజార్లకు వారాంతపు సెలవు రద్దు. మార్కెటింగ్ శాఖ చెందిన రైతు బజార్లు వారాంతపు సెలవు రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు రైతు బజార్లకు వారంతో ఒక సెలవు ఉండేది. ఇప్పుడు ఆ సెలవును రద్దు చేశారు. అంటే కొనుగోలుదారులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇది రద్దు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ విడుదల చేసింది. 3,200 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. వాహన తనిఖీల్లో పాల్గొన్న రవాణా శాఖ వినూత్న చేస్తూ ఎలా అయినా హెల్మెట్ ఇద్దరికీ ఉండాలి, లేకపోతే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది అని చెప్పి మొత్తం మీద రోజు ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా వీళ్ళు చేస్తున్నారు. 120 కోట్లతో కేజీహెచ్కు వైద్య పరికరాలు హెచ్పిసిఎల్ అందించడం ఇది ఆల్రెడీ ఒక పేపర్లో చదువుకున్నాం. సిఎన్ఎంఎఫ్ కు వైజాగ్ పోర్టు కోటి విరాళం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కోటి విరాళం ఇచ్చింది. పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ వివిధ విభాగాధిపతుల కలెక్టరేట్ లో శుక్రవారం హరిహేంద్ర ప్రసాద్ చెక్కును అందించారు. ఇక్కడ విజయవాడలో వరద బాధితులకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరఫున ₹1 జిల్లా కలెక్టర్ గారికి అందజేసినట్లు వీళ్ళు ఇక్కడ వార్త రాశారు. ఇక ఆంధ్రప్రభ సెప్టెంబర్ 14వ తేదీన వచ్చిన వార్తలు ఏందా అన్నది ఒకసారి చూసుకుందాం. సింహగిరిపై అప్పన్న పవిత్రోత్సవాల ప్రారంభం.
శాస్త్రోక్తంగా అంకురార్పణ 17 వరకు విశేష పూజలు పవిత్రాలు సమర్పణ అన్నది ఒక వార్త రాశారు. సీఎం సహాయ నిధికి విశాఖ పోర్టు ₹1 విరాళం. వీడుతున్న వరద, రహదారులపై పేరుకుపోయిన బురద, పంటలు నష్టం, రైతుల కంట మున్నీరు, జలమయమైన రహదారులు, పడవల మీద ప్రజల ప్రయాణం. గిరిజన ప్రాంతంలో ఇంకా కొంచెం వరద వస్తుంది, అయినప్పటికీ కూడా రహదారులపై పేరుకుపోయిన చెత్త అన్నది ఇక్కడ రాశారు. ఇక ప్రధాన వార్త, మహా అభివృద్ధికి శ్రీకారం. జీవీఎంసీలో పలు అభివృద్ధి పనులకు స్థాయి సంఘం ఆమోదం. ఎట్టకేలకు స్టాండింగ్ కమిటీ సమావేశం. తొలి రోజు 102 అంశాలకు ఆమోదం. 50 అంశాలపై సుదీర్ఘ చర్చ వాయిదా. 17న మరోసారి 128 అంశాలపైన సమావేశం. ప్రజలకు అవసరమైన పనులుంటేనే ఆమోదం తెలపండి అన్నది ఇక్కడ మొత్తం మీద నిన్న జరిగినటువంటి సమావేశాన్ని వీళ్ళు ఇచ్చారు. ఇంకా నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయాలి, బ్యాంకులకు ఇచ్చింది. ఆరోగ్య శాఖలో ముదురుతున్న వివాదం. స్టాఫ్ నర్సులు ఎంఎంల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం. చిచ్చు రేపుతున్న 115 జీవో. కొనసాగుతున్న ర్యాలీలు, నిరసనలు. తమకే తక్షణ న్యాయం చేయండి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. ప్రభుత్వ నిర్ణయం మేరకే కార్యాచరణ. శిక్షణ పొందిన ఏఎన్ఎంలు. ఆరోగ్య శాఖలో కొంచెం వివాదం ముదురుతుంది. స్టాఫ్ నర్సులకు ఏఎన్ఎంల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం, చిచ్చు రేపుతున్న 115 జీవో ప్రకారం కొంత ఇబ్బంది జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఇది ఈరోజు వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.